శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కింది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. అమెరికా కీలకమైన ట్యూమ్స్ దీవులపై గురిపెట్టడంతో పాటు కీలక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, జోర్దాన్లపై విరుచుకుపడ్డాయి ఇరాన్ ఐఆర్జీసీ దళాలు. ఈ దాడుల్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. 260 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఇరాన్పై అమెరికా ఒత్తిడిని మరింత పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేస్తూ వాళ్లు జాగ్రత్తగా ఉండడం మంచిదని హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ల పరస్పర దాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారిపోతోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే తాత్కాలిక శాంతి ఒప్పందం అటకెక్కింది. హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ వైమానిక దాడులకు దిగుతుండటం పట్ల అమెరికా రగిలిపోతోంది. ప్రతీకారంగా ఇరాన్ ఓడరేవును దిగ్బంధించింది. ఇరాన్ సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. కొన్ని రోజులుగా ఇరాన్పై రాత్రి వేళల్లో దాడులు చేస్తున్న అమెరికా తాజాగా పగటిపూట కూడా విరుచుకుపడింది. మరోవైపు అత్యంత కీలకమైన ట్యూన్బ్ దీవులపై గురిపెట్టింది. ఈ దీవిని హర్మూజ్ జలసంధిలో వ్యూహాత్మక ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ దీవిని లక్ష్యంగా చేసుకుని 90 నిమిషాల పాటు దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడుల వల్ల హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యం మరింత క్షీణించిందని తెలిపింది. ఇరాన్కు చెందిన 388వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారక్స్ ని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి చేసింది. మొత్తం 13 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. 260 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ వైపు ప్రయాణిస్తున్న ఓ ఖాళీ చమురు ట్యాంకర్పై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ నౌక ప్రయాణాన్ని కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న కురకావో జెండాతో నమోదైన వాణిజ్య నౌక ఇరాన్లోని ఖార్గ్ ద్వీపం వైపు వెళ్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. నౌకా సిబ్బందికి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా అవి పట్టించుకోలేదని ఆరోపించింది. కాగా ఇరాన్కు చర్చల కోసం ఎలాంటి గడువు విధించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిదని హెచ్చరించారు. మరోవైపు అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా దిగ్బంధనంపై మండిపడిన ఐఆర్జీసీ హర్మూజ్తో పాటు పశ్చిమాసియాలో మరిన్ని వాణిజ్య మార్గాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. అమెరికా దాని మిత్రదేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే చమురు, సహజ వాయువు ఎగుమతి మార్గాలను కూడా మూసివేస్తామని తెలిపింది. అమెరికా తన దురాక్రమణ చర్యల్ని వీడనాడేంత వరకు హర్మూజ్ జలసంధి మూసివేసే ఉంటుందని స్పష్టం చేసింది. పశ్చిమాసియా నుంచి చమురు, సహజ వాయువు ఎగుమతి జరిగితే అందరికీ జరుగుతుందని, లేదంటే ఎవరికీ జరగదని ఐఆర్జీసీ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తమ నౌకాదళ దిగ్బంధనం విధించి ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపించింది. తమకు ఇక వారి అవసరం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిపై సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటామని ప్రకటించింది. 1971లో యుఏఈ నుంచి ఇరాన్ అబూ ముసా, గ్రేటర్ తున్బ్, లెసర్ తున్బ్ అనే 3 ద్వీపాలను ఆక్రమించింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి యుఏఈ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆ 3 దీవులను అమెరికా స్వాధీనం చేసుకుంటే హర్మూజ్పై పట్టు చిక్కినట్లేనని నిపుణులు చెప్తున్నారు. రాబోయే 2 రోజుల్లో ఇరాన్పై మరిన్ని దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. ఇరాన్పై ఒత్తిడి తెచ్చే దిశగా చమురు ఎగుమతికి కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవటం, ఆ దేశ అణు కార్యక్రమంలో కీలకమని భావిస్తోన్న పికాక్స్ పర్వతంపై దాడి చేయటం గురించి ట్రంప్ తమ అధికారులతో చర్చించినట్లు చెప్తున్నారు. కీలకమైన ఖర్గ్ని ద్వీపాన్ని చేయాలంటే భూతల దాడులు చేయాల్సి ఉంటుంది. దాంతో అమెరికాకు ప్రాణనష్టం భారీగానే ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఇరాన్తో తరచుగా తలెత్తుతున్న గొడవల కారణంగా గల్ఫ్ దేశాలను కొత్త ఆలోచనల వైపు నడిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫుజైరా తీరాన్ని ప్రపంచ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ జలసంధి మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరాకు భారీ దెబ్బ తగిలే అవకాశముంది. దీంతో ఇక్కడి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బస్రా నుంచి ఇతర దేశాల మీదుగా చమురును తరలించే కొత్త పైప్లైన్ నిర్మాణాన్ని ప్రారంభించింది. సౌదీ అరేబియా ఇప్పటికే ఉన్న ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మార్గం ద్వారా చమురును ఎర్ర సముద్ర తీరానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చు. అంటే హర్మూజ్లో ఎలాంటి అంతరాయం వచ్చినా ఎగుమతులు పూర్తిగా ఆగిపోకుండా చూసే వ్యూహం అమల్లోకి వస్తోంది. మొత్తంగా గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రవాణా మ్యాప్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. 2027 నాటికి హర్మూజ్ జలసంధిని ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించే సామర్థ్యం ఏర్పడుతుంది. అయినప్పటికీ కోట్లాది బ్యారెళ్ల చమురు ఇంకా అదే జలసంధి గుండా వెళ్లాల్సి ఉంటుంది.
అందువల్ల హర్మూజ్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోదు, కానీ దానిపై ఆధారపడే స్థాయి మాత్రం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత్కి కూడా లాభం చేకూర్చే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. హర్మూజ్లో అంతరాయం ఏర్పడితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, రవాణా ఖర్చులు అధికమవటం, ద్రవ్యోల్బణం పెరగటం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. కొత్త పైప్ లైన్లు, పోర్టులు అందుబాటులోకి వస్తే చమురు సరఫరా మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంది.